కేసులో జైలు పోయించిన దొంగ ఆయన నాకు ఛార్జ్షీట్ ఏమైంది? ఆయన తెలంగాణ ఉద్యమంలో ఉందా, స్వాతంత్ర ఉద్యమంలో ఉందా, అదేమన్నా నాయకులు రాజకీయ నాయకుల లక్షణాలు ప్రజలకు సేవ చేస్తారా? బ్లాక్ మెయిలరు నాకు ఛార్జ్షీట్ ఇవ్వడమైంది. నన్ను నిన్న నేను చాలా రోజుల నుంచి 15 రోజుల నుంచి వ్యక్తిగత విమర్శలు వద్దు అని చెప్పేసి నేను ఒక్క రోజు కూడా రేవంత్ రెడ్డితో గురించి మాట్లాడతలేను గత 20 రోజులుగా. నిన్న మునుగోడుకు వచ్చి ఇక్కడ ప్రజల హృదయాల్లో ఉన్న మనిషిని, నిత్యం కష్టాల్లో ఉన్న ప్రతి పేదవాడికి నేను ఇక్కడ కష్టాలు అందరినీ ఆదుకుంటున్నా గత 13 సంవత్సరాలుగా నేను ఎంపీ ఉన్నప్పటి నుంచి. అటువంటి వ్యక్తిని మునుగోడు గడ్డ మీద నేను అమ్ముడు పోయినా అని చెప్తావా? అసలు నీకు సిగ్గు శరం ఏమైనా ఉంటే కొడంగల్లో ఓడిపోతే మహబూబ్ నగర్లో ఎంపీగా పోటీ చేయాలి. మల్కాజ్గిరిలో ఎందుకు చేసినావు? టీడీపీ పొత్తు పెట్టుకొని నువ్వు ఎంపీ పదవికి వచ్చినావు. కొడంగల్లో సిగ్గు లేకుండా ఓడిపోయి మహబూబ్ నగర్ ఎంపీ చేయకుండా మల్కాజ్గిరిలో చేసి మునుగోడుకు వచ్చి నేను పోనీలే అని చెప్పి గత 20 రోజులు ఒక్కరోజు కూడా మాట్లాడలేదు. మునుగోడు గడ్డ మీద వచ్చి రాజగోపాల్ రెడ్డి అమ్ముడు పోయిందని చెప్తున్నావు అంటే 20,000 కోట్లకు సిగ్గుచరం ఉందా? నువ్వు ఒక బ్లాక్ మెయిలరు. హైదరాబాద్ సిటీలో 100 మంది పేర్లు చెప్తారు. ఒకరి దగ్గర 10 కోట్లు, ఒక దగ్గర 5 కోట్లు, ఒక దగ్గర 20 కోట్లు బెదిరించి బ్లాక్మెయిల్ చేసి రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్లో నువ్వు డబ్బులు సంపాదించే చరిత్ర అనేది. టీడీపీ పార్టీని ఖతం చేసి చంద్రబాబు నాయుడిని ఖతం చేసి కాంగ్రెస్కి వచ్చి డబ్బులు ఇచ్చి పీసీసీ ప్రెసిడెంట్ తెచ్చుకొని నన్ను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నా మీదకి రెచ్చగొడతావా? కాంగ్రెస్ పార్టీ రక్తం మాది. యాక్చువల్గా ఉన్న పరిస్థితిలో కేసీఆర్ని ఓడించాలంటే జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ బలహీన పడ్డది కాబట్టి సోనియా గాంధీ అంటే గౌరవం ఉన్నా సరే రాహుల్ గాంధీ ఒక్క మాట అనకుండా పార్టీకి పదవికి రాజీనామా చేసి కేవలం కుటుంబ పాలన పోవాలి, ప్రజాస్వామ్యం బతకాలి. ఈరోజు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ మోడీ అమిత్ షా గారి నాయకత్వంలో ఈ అవినీతి ప్రభుత్వాన్ని వెండగట్టొచ్చు, కుటుంబ పాలన దింపొచ్చు, కుటుంబ పాలనని అంతమొందించిన ఒక ఏకైక కారణంతో పదవికి రాజీనామా చేసిన, పార్టీకి రాజీనామా చేసిన తప్పితే ఇలాగా స్వార్థం కోసం అని చెప్పి, పదవుల కోసం అని చెప్పి నేను పార్టీలు మారే వ్యక్తిని కాదు. 4 పార్టీలు మారిన వ్యక్తివి. కాంగ్రెస్ పార్టీని, సోనియా గాంధీని 20 ఏళ్ళు తిట్టరాని తిట్లు, అనరాని మాటలు అన్న వ్యక్తివి నా గురించి మాట్లాడుతున్నావు అంటే ఎంత పోయే కాలం వచ్చింది. ఒళ్ళు దగ్గర పెట్టుకో రేవంత్ రెడ్డి, చెప్తున్నా నీకు ఈ చరిత్ర తెలుసు. నువ్వు ఎవరెవరితో తిరుగుతావు, నీకు ఎవరెవరితో సంబంధాలు ఉన్నాయి, ఈ చరిత్ర మొత్తం